రోజు మీరు న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే ప్రధానంగా రీసెంట్గా మన భారతదేశంలో ఈ పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ బిల్లులు, ఈ వ్యవసాయ బిల్లుని ఆల్రెడీ పాస్ చేశారు. వ్యవసాయ చట్టాలుగా వీటిని మార్చడం జరిగింది. ఈ వ్యవసాయ చట్టాలకి సంబంధించి వ్యవసాయ చట్టాలని తీసుకురావడం వల్ల మన భారతదేశం మొత్తం కూడా రైతులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రీజనల్ పార్టీస్ కానీ, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ బిల్లులకి, వీటికి, ఈ చట్టాలకి వ్యతిరేకంగా. అయితే దీంట్లో ప్రధానంగా ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చిందంటే, ఈ ఫార్మ్ బిల్స్ ఏవైతే తీసుకొచ్చారో ఈ ఫార్మ్ బిల్స్ కారణంగా ప్రస్తుతం మన భారతదేశంలో రైతులకి ప్రభుత్వం అందించేటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర పథకాన్ని తీసేస్తారని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు వీటిని చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా చెప్పడం జరిగింది, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ కనీస మద్దతు ధరను అయితే తీసేసేదానికి అవకాశం లేదు. కనీస మద్దతు ధరను అయితే ఏ విధంగానూ తీసేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అసలు ఏంటి కనీస మద్దతు ధర ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి అనేది మనం ఈ క్లాస్లో ఇక్కడ ప్రధానంగా చూద్దాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ది మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్ ద రేట్ అట్ విచ్ ది గవర్నమెంట్ బైస్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్. కనీస మద్దతు ధర అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు. ఈ రైతుకి కొంత పొలం ఉంది. ఈ పొలంలో ఈయన ఒక పంట పండించడం జరిగింది. అయితే ఇతను ఈ పంటని పండించడానికి అతను మొదటిగా విత్తనాలు తీసుకురావడం జరుగుతుంది. విత్తనాలు తీసుకొచ్చి ఆ పొలాన్ని దున్ని ఆ విత్తనాలు దాంట్లో వేసి తర్వాత దాంట్లో లేబర్ ఖర్చు ఉంటుంది, అలాగే దాంట్లో ఫర్టిలైజర్స్ ఖర్చు ఉంటుంది, పెస్టిసైడ్స్ ఖర్చు ఉంటుంది. వీటన్నిటిని కూడా ఖర్చు చేసి ఫైనల్గా ఆ పంటని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పంట ఏదైతే అతని యొక్క చేతికి వస్తుందో ఆ పంటకి ఆ రైతుకు అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కంటే కూడా ఎక్కువ ఆ రైతుకి అందించాలనేటువంటి ఉద్దేశంతో అతను ఆ పంటని పండించడానికి పెట్టినటువంటి ఖర్చు కంటే కూడా ఎక్కువ అమౌంట్ అతనికి లాభం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి ఒక రేటుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాన్నే మనం కనీస మద్దతు ధర అని పిలుస్తాం, కనీస మద్దతు ధర అని పిలవడం జరుగుతుంది. ది గవర్నమెంట్ బై గెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్. ఇక్కడ ఈ ఫార్మర్స్ దగ్గర, రైతుల దగ్గర వీళ్ళు పండించినటువంటి వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ధరగా కూడా దీన్ని చెప్పొచ్చు అండి. ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ, లేదా మన భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ వీటి ద్వారా ఈ పంటని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం వల్ల. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేటప్పుడు ఆ పంటకి రైతులకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ధర ఏదైతే ఉందో దాన్నే మనం ఒక విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్గా చెప్తాం. అయితే ఎందుకు అసలు మన భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది తీసుకొచ్చారు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? Reason behind the idea of minimum support price is to counter price volatility of agricultural commodities due to the factors like variation in their supply, lack of market integration and information asymmetry. ఇక్కడ ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటల యొక్క వేరియేషన్ కానీ, వాటి యొక్క సప్లై వేరియేషన్లో కానీ, అలాగే మార్కెట్ ఇంటిగ్రేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వలన, వారికి ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి వాటి కారణంగా మన భారతదేశంలో కనీస మద్దతు ధర అనేది తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఒక పంటకి ఎంత కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఆ కనీస మద్దతు ధర ఇచ్చేదానికి ఎంత కనీస మద్దతు ధర ఇవ్వాలనే దాన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్. ది మినిమం సపోర్ట్ ప్రైస్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. మన భారతదేశంలో కనీస మద్దతు ధరని నిర్ధారించడానికి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ఉంటుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ ఉంటుంది. ఇది మన భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందండి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఇది మన భారతదేశంలో ఏ పంటకి ఎంత మద్దతు ధర ఇవ్వాలి అనే దాని గురించి చెప్పేటువంటి బాడీ అండి. అయితే దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే వీళ్ళు ప్రధానంగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయిస్తారన్న. అయితే ఈ కనీస మద్దతు ధర వీళ్ళు ఫిక్స్ చేసేదానికి వీళ్ళు ఎలాంటి ఫ్యాక్టర్స్ని తీసుకుంటారు? వాటిలో ప్రధానంగా వీళ్ళు తీసుకునేది డిమాండ్, సప్లై. డిమాండ్ ఏ విధంగా ఉంది,
సో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అవి పర్టికులర్లీ ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎంతవరకు సప్లై ఉన్నాయి. సో అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటారు. సో ఇక్కడ A2+FL మెథడ్ తీసుకుంటారండి. సో A2+FL మెథడ్ అంటే ఏంటంటే ఇయర్ మొదటిగా మనం A2 మెథడ్ తీసుకున్నట్లయితే సో A2 మెథడ్ కింద ఏం చేస్తారంటే మినిమం సపోర్ట్ ప్రైసే ఇది A2 మెథడ్లో. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు వీటికి గ్రెయిన్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు, కనీస మద్దతు ధర. సో అయితే ఆ కనీస మద్దతు ధరని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ రైతులు ఒక పంటని పండించేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి విత్తనాలకు, వాళ్ళు ఆ పంటలకి పెట్టినటువంటి ఫర్టిలైజర్స్, ఆ పంటలకి వాళ్ళు పెట్టినటువంటి పెస్టిసైడ్స్, ఆ పంటల్లో ఆ మొత్తం పంటని బయటికి తీసుకురావడానికి అయినటువంటి లేబర్ ఖర్చు కానీ వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి వాటి మీద రైతుకి ఇంకొక 50% ఎక్స్ట్రాగా అతనికి లాభం వచ్చే విధంగా ఆ ప్రైస్ని నిర్ణయించడం జరుగుతుంది. సో దీన్ని A2 మెథడ్ అంటారు. A2 మినిమం సపోర్ట్ కింద, మినిమం సపోర్ట్ ప్రైస్ కింద రైతు విత్తనాలకి కానీ అలాగే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేబర్కి కానీ వీటన్నిటికీ చేసినటువంటి ఖర్చు మీద ఇంకొక 50% ఎక్కువ అమౌంట్ రైతుకి వచ్చే విధంగా నిర్ధారించడం జరుగుతుంది. సో దాన్ని మనం A2 మెథడ్ అంటాం. సో అలాగే FL మెథడ్. సో FL మెథడ్ అంటే ఏంటంటే ఇది A2 మెథడ్లో ఏం చేస్తారు వీళ్ళు రైతు విత్తనాలకి, ఫర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి, లేబర్కి ఇలాంటి వాటికి చేసినటువంటి ఖర్చుల్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో బట్ ఈ ఫార్మర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది, రైతు యొక్క కుటుంబం ఉంటుంది, రైతు యొక్క కుటుంబం కూడా దీంట్లో వర్క్ చేసి ఉంటుంది. సో అయితే ఆ రైతు యొక్క కుటుంబం యొక్క వాల్యూ ఇక్కడ అన్పెయిడ్ అండి. సో కాబట్టి అసైన్ వాల్యూ ఆఫ్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఏదైతే ఉందో ఆ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా సమ్ వాల్యూ అనేది వీళ్ళు ఇస్తారు. సో దీన్ని మనం ఫ్యామిలీ లేబర్ వాల్యూ అంటాం. సో కాబట్టి దీన్ని A2+FL మెథడ్ అంటాం. సో A2+FL మెథడ్ అంటే ఓవరాల్గా ఒక రైతు పంట పండించడానికి దానికి తీసుకొచ్చినటువంటి విత్తనాల ధర, ఫర్టిలైజర్స్ ధర, పెస్టిసైడ్స్, అలాగే లేబరు, అలాగే తన యొక్క ఫ్యామిలీ ఆ ఫామ్లోనే వర్క్ చేసి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఖర్చు, సో వాళ్ళ యొక్క వాల్యూ వీటన్నిటిని కూడా తీసుకుంటారు. దీన్నే మనం A2+FL మెథడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ A2+FL మెథడ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ప్రైస్ ట్రెండ్స్ ఇన్ ది మార్కెట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. సో మన దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఒక పంటను తీసుకుంటే ఆ పంటకి ఎంతవరకు ధరలు ఉన్నాయనే దాన్ని తీసుకుంటారు. సో ఇంటర్ ఆఫ్ ప్రైస్ ప్యారిటీ తీసుకుంటారు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ తీసుకుంటారు. సో ఈ వ్యాపారం వాణిజ్యం ఏదైతే జరుగుతుందో వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి మీద అలాగే నాన్ అగ్రికల్చర్ వాటి మీద వీటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మినిమం ఆఫ్ 50% యాజ్ ఆఫ్ ది మార్జిన్ ఓవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో మార్జిన్ ఓవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మినిమం 50% తీసుకుంటారు. అండ్ లైక్లీ ఇంప్లికేషన్స్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. సో వీటన్నిటిని కూడా తీసుకొని వీటి ప్రకారంగా కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ CACP అంటాం షార్ట్కట్లో. సో ఇది ఈ రేట్ని నిర్ణయించడం జరుగుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరని నిర్ణయించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ మినిమం ప్రైస్ ఫర్ ఎనీ క్రాప్ దట్ ది గవర్నమెంట్ కన్సిడర్స్ యాజ్ రెమ్యునరేటివ్ ఫర్ ఫార్మర్స్ అండ్ హెన్స్ డిజర్వింగ్ ఫర్ సపోర్ట్. సో రైతులకి వాళ్ళు పండించినటువంటి పంటలకి మినిమం రెమ్యునరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. సో దానికి మినిమం ప్రైస్ అనేది వీళ్ళు తీసుకుంటారు. సో అంటే వాళ్ళ యొక్క డిజర్వింగ్ వాళ్ళకి సపోర్ట్ కోసంగా తీసుకొచ్చారు కాబట్టి సో దీన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. అండ్ హియర్ ది కమిషన్ ఆల్సో మేక్స్ విజిట్స్ స్టేట్స్. సో అయితే ఇది ఈ కనీస మద్దతు ధరని నిర్ణయించేటప్పుడు ఈ CACP కమిషన్ ఏదైతే ఈ CACP కమిషన్ రాష్ట్రాల్ని సందర్శించడం జరుగుతుంది. సో అక్కడ ఆన్ ది స్పాట్లో వాళ్ళు అసెస్మెంట్ చేస్తారంట. అక్కడ మార్కెట్ మొత్తం కూడా అసెస్మెంట్ చేసి ఒక క్రాప్ని తీసుకొని ఆ క్రాప్కి సంబంధించి ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయనేది మొత్తం తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్పుట్స్ ప్రకారంగా ఈ కమిషన్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది లేదా కొన్ని రికమెండేషన్స్తో ఆ రిపోర్ట్ని తీసుకొస్తుంది. సో ఆ రిపోర్ట్ని ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి అలాగే మన భారతదేశంలో మినిస్ట్రీలకి వీళ్ళందరికీ కూడా సెంట్రల్ మినిస్ట్రీస్కి వీళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. సో పంపించి వాళ్ళ యొక్క ఉద్దేశం వాటి గురించి చెప్పమనడం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. సో వన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ పంటకి ఎంత ఉండాలనే దాన్ని ఫైనల్గా నిర్ధారించడం జరుగుతుంది.
సో అలాగే ప్రొక్యూర్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఈ పంటని రైతుల దగ్గర నుంచి ఈ ప్రైస్ కి ప్రధానంగా మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, సో అలాగే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క నోడల్ సెంట్రల్ ఏజెన్సీ ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇతర ఏజెన్సీస్ ద్వారా కానీ వీటి ద్వారా ఈ పంటల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. సో అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి 3 టైప్స్ క్యాలిక్యులేషన్ యూస్ చేయడం జరుగుతుందండి. సో వాటిలో మొదటిది A2 మెథడ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో అండ్ అనదర్ వన్ వచ్చేసి A2 + FL అండ్ థర్డ్ వన్ వచ్చేసి C2. సో C2 అంటే ఏంటంటే వీళ్ళు పండించినటువంటి పంటకి ఉపయోగించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ యొక్క రెంట్ కూడా తీసుకుంటారు. అలాగే వీళ్ళు అమౌంట్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని కూడా తీసుకుంటారు. యాక్చువల్గా ఈ C2 మెథడ్ ఏదైతే ఉందో C2 మెథడ్ని రికమెండ్ చేసింది స్వామినాథన్ కమిటీ అండి. బట్ దీన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కేవలం A2 + FL మెథడ్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ లో తీసుకోవడం జరుగుతుంది. And the central government had set up the National Commission for Farmers in 2004 to address the issues of farmers, including that of the calculation of minimum support price. సో ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి సిఫార్సులు చేయవలసిందిగా, ఆ సమస్యల గురించి స్టడీ చేయవలసిందిగా, మినిమం సపోర్ట్ ప్రైస్ వీటి గురించి ఇంకా సూచనలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ని 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ప్రముఖ అగ్రికల్చర్ సైంటిస్ట్ స్వామినాథన్ యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేశారు. సో కాబట్టి దీన్ని స్వామినాథన్ కమిటీ అని కూడా పిలుస్తామండి. సో 2004 నవంబర్ 18న దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇది మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన భారతదేశంలో ఈ ఫార్మింగ్ సిస్టమ్ అనేది సస్టైనబుల్ రావడం, అలాగే ఫార్మ్ కమోడిటీస్ కాంపిటేటివ్ అవడం, మోర్ ప్రాఫిటబుల్గా చేయడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే ఇది చేసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఏదైతే నిర్ణయిస్తారో కనీస మద్దతు ధర రైతులు పెట్టినటువంటి ఖర్చు కంటే కూడా 50% ఎక్కువగా ఉండాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించడం జరిగింది. సో ది ప్రొడక్షన్ అండ్ రికమెండెడ్ C2 మెథడ్ కూడా ఇది రికమెండ్ చేసింది. బట్ C2 మెథడ్ అంటే ఏంటి, వాళ్ళు పంట పండించేటువంటి ల్యాండ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయడం, సో అలాగే వాళ్ళు స్పెండ్ చేసేటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం, సో వీటిని కూడా మినిమం సపోర్ట్ ప్రైస్లో చేర్చడం. బట్ ఇది తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. అలాగే ది గవర్నమెంట్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ బేస్డ్ ఆన్ ది A2 + FL మెథడ్. A2 + FL మెథడ్ ద్వారానే ఇప్పుడు ప్రభుత్వం ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. సో ఇది మన భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ని నిర్ణయించి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మన భారతదేశంలో వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేటువంటిది CACP ఆఫీస్. సో దీన్ని 1965వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో భారతదేశంలో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సో దీనికి ఒక చైర్మన్ ఉంటారు, అలాగే ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు, అలాగే ఒక అఫీషియల్ మెంబర్ ఉంటారు, ఒక నాన్ అఫీషియల్ మెంబర్ ఉంటారు. సో దీంట్లో ఉన్నటువంటి నాన్ అఫీషియల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో 2 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. సో దీంట్లో ఉన్నటువంటి నాన్ అఫీషియల్ మెంబర్స్ని రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వీళ్ళని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు రికమెండ్ ది మినిమం సపోర్ట్ ప్రైసెస్. సో ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఏదో ఇది మన భారతదేశంలో కనీస మద్దతు ధరల్ని రికమెండ్ చేసేటువంటి ఆఫీస్ అండి. సో దీని ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ CACP సంవత్సరానికి 2 సార్లు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని రికమెండ్ చేస్తూ ఆ రికమెండేషన్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తుందండి. సో ఒకటి వచ్చేసి ఖరీఫ్ సీజన్ కి అండ్ అనదర్ వన్ వచ్చేసి రబీ సీజన్ కి. సో ప్రస్తుతం మన భారతదేశం తీసుకుంటే మన భారతదేశంలో ప్రస్తుతం 23 పంటలకి ఈ కనీస మద్దతు ధర ఉందండి. 23 పంటలకి కనీస మద్దతు ధరని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. సో దీంట్లో 7 వచ్చేసి సెరల్స్ అండి. సెరల్స్ లో ప్యాడీ, వీట్, మేజ్, బాజ్రా, జోవార్, రాగి, బార్లీ. సో ఈ 7 పంటలు కూడా ఉన్నాయి. సో ఇవి సెరల్స్ కిందకు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి 5 పల్సెస్, చనా, తుర్, ఉరాత్, మూంగ్ అండ్ మసూర్. అండ్ 7 ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, ర్యాప్ సీడ్, మస్టర్డ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్, సిసామమ్, సాఫ్లవర్ అండ్ నిగర్ సీడ్. సో ఇవన్నీ కూడా 7 ఆయిల్ సీడ్స్. 4 వచ్చేసి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, కాటన్, షుగర్ కేన్, కోప్రా, రాజూట్. సో ఈ విధంగా 23 పంటలకి ప్రస్తుతం ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరుగుతుంది, కనీస మద్దతు ధర. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకి ఈ ఫార్మ్ బిల్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, ఫార్మ్ చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో, సో దాంట్లోకి రిలేటెడ్ దీని గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది.